చూడమా, స్వతంత్ర పోరాటంలో నేను మన దేశం పరువు కాపాడాను. ఈనాడు నీలాంటి ఆడపిల్లను చూసి మన దేశం గర్వపడాలి. అందరి పరువు కాపాడు నీకు తెలుసు. నువ్వు ఏ విషయం గురించి బాధపడకు. పెళ్లి కార్యక్రమాలు నువ్వు మొదలు పెట్టావు, మిగతా కార్యక్రమాలు నేను జరిపిస్తాను. ఏ ఆటంకమూ లేకుండా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను తాతగారు. అంటే దీని అర్థం మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టు అంతేగా? చూడు తల్లి, ఇప్పుడు మన వాడేమి చిన్నపిల్లవాడు కాదు. వాడి సంతోషమే మనందరి సంతోషం కూడా. పెదనాన్న, ఆ అమ్మాయి వయసు గురించి కొంచెం ఆలోచించండి. జిజ్ఞాస, నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం, అది నువ్వు కోరుకున్న జీవితం, ఇది వాడు కోరుకున్న జీవితం. చూడమ్మా, నీ భర్త ఆదిత్య కంటే నువ్వు 2 ఏళ్లు పెద్దదానివి. అప్పుడు ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. గుర్తుంది పెదనాన్న, మీరు నన్ను అప్పుడు ఆపారు. కానీ నేను మీ మాట వినలేదు. దాని ఫలితం ఏవైందో మీరు చూస్తూనే ఉన్నారుగా. చూడమ్మా, ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి ఆదిత్య లాంటి మంచి భర్త దొరికాడు. విడాకులు తీసుకున్నా కూడా నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నా. నాకు ఆదిత్యను చూస్తేనే బాధగా ఉంది. నేను ఎందుకు ఆపేనని తలుచుకుంటే కూడా నాకెంతో బాధగా ఉంటుంది. ఆనాడు నేను చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష వేయకు. నిజానికి ఆ అమ్మాయి వయసులో చాలా చిన్నదే, కానీ వాడిని బాగా చూసుకుంటుంది. సరే గాని నువ్వేదో మిఠాయిలు తెప్పించావట, ఇంకో 2 కిలోలు తెప్పించు నా తరఫున. పెదనాన్న, మీరు అర్థం చేసుకోరేంటి? మీకు అర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకోగలను, అంతా అర్థమైంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఉదయాన్నే తిరుపతి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. అక్క, ఇవన్నీ అక్క, మనమ్మ పెళ్లి చేరే కదా ఇది. రాణి, రాణి, మన వస్తువులన్నీ. అక్క, ఇదంతా ఎవరు చేశారక్క? ఎవరెలా చేశారో తెలియడం లేదు ప్రియా. మన రూమ్ లోకి వచ్చి అన్ని చింద్రవంద్ర చేశారు. ఈ పని ఎవరు చేసుంటారు? మిస్టర్ మాల్యా ఇంట్లోకి వచ్చి ఇలా ప్రవర్తించగల ధైర్యం ఎవరికుంది? నువ్వు గమనించావా? మిస్టర్ మాల్యాకి ఈ మాత్రం కూడా తెలియలేదు నేను ఆయన పక్కన కాకుండా నీ పక్కన వస్తున్నానని. ప్రియా, నువ్వు కోరుకున్న దారిలో నడవడానికి, ఇప్పుడు మనస్ఫూర్తిగా నడవడానికి తయారుగా ఉండవు.